వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఒక చందన పేటిక లభించింది. ఒక యోగ్యమైన శిల్పశాస్త్రకారులతోటి ఆ పెట్టిన విడిగొట్టించేటికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది. గోదావరి తీరా నుండి ప్రతి సంవత్సరం నిర్మిస్తేనవతి ఆలయం ఈ గ్రామం కూడా కోతగోతోంది. ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయం చేస్తుంది ఒక అగ్నికుల క్షత్రుడు. ఆ అగ్నికుల క్షత్రుడు పేరు పెనుభూత గజేంద్రుడు చెప్పేసి ఆ వ్యాపారం మొత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తలవతోటి పెంచాడు. విశాఖలోని జాలారి ఎండాడ సముద్రంలో రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కృత్రిమ ఆవాసాలను విడుదల చేశారు. వీటి ఏర్పాటుతో మత్స్య సంపద వృద్ది చెంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆయన తెలియజేశారు. ఉత్తరాంధ్రలో మొదటి విడతగా 22 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడ GGH మాతా శిశు విభాగం వద్ద శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా CITU నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర బీజేపీ పాలకులు కార్పొరేట్లు యజమానుల కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల కొనసాగింపుగానే 29 కార్మిక చట్టాలు రద్దు చేశారని అన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని వాస్తవంగా ఈ రోజు మే 20 దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికుల పని ప్రదేశాలలోను మండల జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా కాకినాడ GGH లో శానిటేషన్ వర్కర్స్, మెస్ వర్కర్స్, సెక్యూరిటీ తదితర CITU అనుబంధ సంఘాలన్నీ ఆందోళన చేపట్టడం జరిగింది. బ్రిటిష్ కాలం నుంచి భారత కార్మిక వర్గం పోరాట సాధించుకున్నటువంటి
కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీనివల్ల పూర్తిగా కార్మిక హక్కులన్నీ కాలరాయబడి కార్మికులు బానిసలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరిగిన ధరలను బట్టి ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటేషన్ సహా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, అలా చెల్లించే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జీతాలు ఆలస్యం అయిపోతున్నాయి, కార్మికులు అప్పుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా గమనించి జీజీహెచ్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్స్ తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలు చేయించాలని కూడా ఈ సందర్భంగా సిఐటి తరపున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో బీజేపీ కార్యాలయాన్ని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని అన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మురికి కాలువల శుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏనుగుల తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్ గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్ తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాం ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈరోజు బోయిన్పల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, వడ్డపల్లి రాజు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్ గా లీడర్ మా పార్టీ అధ్యక్షుడు పప్పు పటేల్ గారు, సంతోష్ గౌడ్ గారు, కృష్ణ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా, తాగే నీళ్లు రావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మా దృష్టిని తీసుకురండి. మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే మీరు చూస్తున్నారు, పక్కకే ఇదే డివిజన్ లో హాస్పిటల్ చేరి ఉన్నది. ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను, కాలనీలను, ఈవెన్ ఆనాడు లేఅవుట్ చేసుకున్న వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హైదరాబాద్ ఎంత వేదన గురి చేసిందో మనం చూసినాం. ఇవాళ హైదరాబాద్ లో కూల్చే ఇళ్ల కాడ, ఇవాళ హైదరాబాద్ జరుగుతున్న దైత్యాల కాడ ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సామాన్యులు వేసుకున్న బస్తీలలో, గుడిసెలలో సర్కార్ కన్నెర చేసి వాళ్ళ కూలగొట్ట ప్రయత్నం చేసినాడు. వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, హైదరాబాద్ నగరంలో వేసినటువంటి బస్తీ, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది దీన్ దయాల్ నగర్ కావచ్చు, అది నరేంద్రగర్ నగర్ కావచ్చు, ఇవాళ బాలాజీ నగర్ అయినా, ఇట్లాంటి అన్ని అనేక పేదలకు 60 గజాలు, 80 గజాలు, 100 గజాల జాగలిచ్చి ఆదుకున్న పార్టీగా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులన్నీ చెరువులను తలపించాయి.
హెన్నూరు ప్రాంతంలోని ఓ అనాథాశ్రమంలోని వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం దాకా మంచాలపై నుంచి దిగే పరిస్థితి లేదు. కేఆర్పురం పరిధిలోని సాయి లేఅవుట్లో ప్రజలు రెండో రోజు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. P4 స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపిన మంత్రి సవిత. ఆడబిడ్డ నిధి హామీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని మండిపడ్డ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లిక్కర్ అవినీతిపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద తల్లు ఎందుకు కంగారు పడుతున్నాయని ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.